మృణాళి దేవి మారదు, చచ్చే వరకు మారదు. అదొక చిత్తుల మరి నక్క. అక్క, కనీసం ఇప్పటికైనా మనసులో మాటలు ఓపెన్గా పైకి చెప్పనివ్వు. గుండె బరువు తగ్గించుకోనివ్వు. సందీప్, సందీప్, జరిగిందంతా ఒక పీడకలలాగా మర్చిపోదాం. ఎవరూ ఎవరికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లేదు. అక్క, వీడు నీ బిడ్డ, ఆ తరువాతే నా బిడ్డ. నవమాసాలు మోసింది నేనే అయినా కేవలం నేను సరగెటివ్ మదర్ని, అద్దె అమ్మని మాత్రమే. మృణాల్ని అలా ఎందుకు అనుకుంటావు? సందీప్ మీద నాకెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. సందీప్ని నువ్వు కన్నప్పుడు నువ్వు అద్దమ్మవే, ఒప్పుకుంటాను. కాని ఇప్పుడు నువ్వు రాజా భూపతి వర్మ భార్యవి. సో సందీప్కి నువ్వు కూడా అమ్మవే. ఇలాంటి సీన్ చూస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్నుల పండగ్గా ఉందదినా. అత్తయ్య, మీ మాట విని హవేలీకి రావడం ఎంతో మంచిదయింది. అవునత్తయ్య, ఈ ఆప్యాయతలు మిస్ అయిపోయేవాళ్ళం. రే, ఈ రాక్షసి మీ నాన్నమ్మరా. ఏ రోజు మిమ్మల్ని ఆప్యాయంగా గుండెకి హత్తుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. సారీరా. ఈ నాన్నమ్మ మీద కోపం పెట్టుకోకండి. ఇంక మీరు ఇక్కడే ఉంటారు, నా దగ్గరే ఉంటారు. ఈ హవేలీ మీదే. రూపా, ప్రియాంక, ఈ అత్తయ్య మీద కోపం ఉన్నా దిగమింగుకొని హవేలీకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు రత్నమైతే నా కోడళ్ళు మాణిక్యాలు.
రాజ్కుమార్, మేడం, వీళ్ళ రూమ్స్ అన్నీ రెడీ చేయించావా? చేశాను మేడం. తీసుకెళ్లి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. అమ్మా పదండమ్మా, పదండమ్మా. సందీప్, నాన్నగారిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే రండి నాన్నగారు. అక్క, అక్క, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు. రాజావారి పట్ల నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నోటికొచ్చినట్టల్లా మాట్లాడాను. ఆయన నన్ను క్షమించరు. మృణాల్ని కొద్ది రోజులు ఓపిక పట్టు. నెమ్మదిగా ఆయనే అర్థం చేసుకుంటారు. లేదక్కా, రాజావారి మనసు మారడం నీ చేతుల్లోనే ఉంది. మృణాల్ని అవునక్కా, కేవలం నువ్వు చెప్పబట్టే రాజావారు ఇప్పుడు హవేలీకొచ్చారు. నీ మాటను రాజావారు గౌరవిస్తారు. నువ్వు చెప్పినట్టు వింటారు. మృణాల్ని అది అక్కా, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ నాకు తెలుసు. కళ్ళారా చూశాను. అక్కా, నేను నిజంగా మారిపోయాను. ఒకప్పుడు మృణాల్ని దేవిని కాను. నన్ను నమ్ము. నమ్ముతున్నాను. నువ్వు నమ్మడమే కాదు, రాజావారికి కూడా చెప్పు. ఆయన కూడా నన్ను నమ్మాలి. ప్రయత్నిస్తాను. ప్రయత్నించటం కాదక్కా, రాజావారు నన్ను నమ్మాలి అంటే ఏం చేయమంటావో చెప్పు. నేను రెడీగా ఉన్నాను. మృణాల్ని అంతా నాకు వదిలిపెట్టు. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క కోరిక. ఏంటది? రాజావారు కనీసం ఒక్కరోజైనా నన్ను నమ్మి, నన్ను తన భార్యగా అంగీకరించి నాతో ఉండాలి. కేవలం నాతోనే గడపాలి. ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు. అది నీ బాధ్యత. సందీప్ మీద మనిద్దరికీ హక్కుందని నువ్వే చెప్పావు. అలాంటప్పుడు రాజావారి మీద కూడా మనిద్దరికీ హక్కుండాలి కదా. అలానే రాజావారిని శాశ్వతంగా నాతోనే ఉంచేసుకుంటాననడం లేదు. అంత అత్యాశ లేదు. కేవలం 24 గంటల పాటు నాతో ప్రేమగా గడపమను. ఆయనతో ఈ తాళైతే కట్టించుకున్నాను గాని ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజు కూడా మేమిద్దరం మనస్ఫూర్తిగా భార్యాభర్తల్లా గడపలేదు. నా ఒక్క కోరిక తీర్చక్క ఆ జ్ఞాపకాల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్లీజ్. అత్తయ్య,
తన్యా అత్తయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. లేట్ అయిందా అత్తయ్య? అలా అని కాదు, మీ డాడ్ మనసు మార్చుకున్నాడేమో, పెళ్లి కానిదే కూతుర్ని అత్తారింటికి పంపకూడదు అని అనుకున్నాడేమో అని భయపడ్డాను. అలాంటిదేం లేదు. ఇన్ఫాక్ట్ మా డాడ్ నన్ను తొందర పెడుతూనే ఉన్నారు. నేను రెడీ అవటమే ఆలస్యమైంది. కార్తీక్ కోసమా? అబ్బే, అదేం లేదత్తయ్య. హ్మ్, నాకు తెలుసులే. పోండత్తయ్య. కార్తీక్, నాన్న కార్తీక్. తన్యా, ఎప్పుడొచ్చావు? నా కాబోయే కోడలు పెళ్లి కాకుండానే అప్పుడే నన్ను హవేలీ వదిలి పొమ్మంటూ ఆర్డర్ వేస్తోందిరా. నేనా? నేనెక్కడన్నాను? నువ్వేగా ఇంతకు ముందు పోండత్తయ్య అంది. అంటే నా ఉద్దేశం సరదాగా అన్నానులేమ్మా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నీ పెళ్లి తన్నేతో చేద్దామని ముందు నేననుకోలేదు. మన హోదాకి తగ్గ సంబంధం చూద్దామనుకున్నాను. కాని తెలియకుండా నా తప్పు నేను దిద్దుకున్నాను. నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించబోతున్నాను. ఈ జన్మలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది ఇలా మీ ఇద్దరినీ ఒకటి చేయడమే. నా అకౌంట్లో ఈ పుణ్యమే ఉంటుంది. కార్తీక్, ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు మా పక్కన ఉంటే మాకు దిగులేంటమ్మా. నన్ను చూసుకుని మీరు ధైర్యంగా ఉండడం కాదు, మిమ్మల్ని చూసుకుని నేను ధైర్యంగా ఉంటాను. కార్తీక్, నువ్వు నా దత్తపుత్రుడివి కాదు, నా కన్న కొడుకుతో సమానం. తెలియకుండా పొరపాటున ఎప్పుడైనా నిన్ను బాధ పెట్టేలా నడుచుకునుంటే ఈ అమ్మని క్షమించు. అమ్మా, అవేం మాటలు? నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటి? నేను మనిషినేగా. తన్యా, ఇది నీ ఇల్లే అనుకో. అనుకోవడమేంటి, ఇది నీ ఇల్లే. దేనికి మొహమాట పడకు. ఏం కావాలన్నా కార్తీక్ని అడుగు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మనిషి అర్థం కావడం లేదు. పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా? కన్ఫ్యూజన్గా ఉంది. ఇంత ఆపేక్షగా మాట్లాడక కూడా నెగటివ్ గా ఎలా ఆలోచిస్తావు? నిన్ను కన్న కొడుకుతో సమానమంది. ఇది నా హవేలీ అంది. రాజావారి ఫ్యామిలీని కూడా హవేలీకి ఇన్వైట్ చేసింది. వాళ్ళు కూడా వచ్చున్నారు. అవునా? సందీప్ ఇప్పుడు కార్ డ్రైవర్గా కాదు, మృణాల్ని కొడుకు హోదాలో హవేలీలో ఉన్నాడు. ఓ, అందరితోనూ
ప్రేమగా ఆపేక్షగా ఉంటుంది. ఎవ్వరిని కాదనుకోవడం లేదు. ఆస్తి ట్రాన్స్ఫర్ ఇష్యూలో ఎలాంటి డెసిషన్ తీసుకుందో గెస్ చేయడం కష్టంగా ఉంది. కార్తిక్, ఆస్తి విషయంలో మృణాలిని దేవి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం పాజిటివ్ గానే రియాక్ట్ అవ్వాలి. అది మర్చిపోకు. తాగవే, తాగు. అసలు ఈ హవేలీలో ఏం జరుగుతుందో చూస్తున్నావా? నీకేమైనా అర్థమవుతుందా? ఏంటే అని పిల్లి కళ్ళేసుకుని ఆ సూపులు ఇంతకు ముందు వరకు అంటూ పుల్లా గాండ్రిచ్చేది. సడన్ గా నీలా తయారయ్యి మియావ్ అంటూ అరుస్తుందే. మేడం, నమ్మొచ్చంటావా నమ్మకూడదంటావా? భర్తని రేయ్ ముసలోడా అంటూ చాలా మర్యాదగా పిలిచేది. మరిప్పుడు అసహ్యంగా కాలు మోకుతుంది. నమ్మొచ్చంటావా నమ్మకూడదంటావా? సందీప్ బాబుని కారు డ్రైవర్ గా ఉంచుకుంది. మరిప్పుడు నా బిడ్డ అంటూ ముద్దులు కురిపిస్తుంది. నమ్మొచ్చంటావా నమ్మకూడదంటావా? సాక్షాత్తు నేనే ఆవిడ కిడ్నాప్ చేసి చంపబోయాను. ఒకప్పుడైతే నన్నే అడ్డంగా నరికేసేది. మరిప్పుడో క్షమించేసి ఆప్యాయంగా చూసుకుంటుంది. నమ్మొచ్చంటావా నమ్మకూడదంటావా? చెప్పి చావే. ఇక్కడ జుట్టు పీక్కుంటున్నాను. క్షణక్షణం భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాను. ఏ నిమిషాన ఏ వైపు నుండి తుఫాను వస్తుందో, ఏ వైపు నుండి వరద వస్తుందో అని గుండె అరచేత్తో పట్టుకొని సినిమా చూస్తున్నా. దేవుడా, నిన్నే నమ్ముకున్నా, నువ్వే కాపాడాలి. తాగవే, తాగు. నీకోసమే తెచ్చింది, తాగు. ఎవరూ లేరేంటత్తయ్యా? నువ్వు వస్తున్నావని పూలదండలతో ఎదురు చూస్తూ ఉంటుందనుకున్నావా? నిన్ను మాయ చేయడానికి, ఆ టైంలో నీ నుండి తప్పించుకోవడానికి హవేలీకి ఇన్వైట్ చేసింది. అంతేకాని మృణాలినికి నీ మీద ప్రేమ కారిపోయి కాదు. అత్తయ్య మెల్లగా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళిపోదాం పలా. అత్తయ్య అత్తయ్య ఒక్క నిమిషం. హాయ్ సంధ్య. వెల్కమ్ టు హవేలీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు సంతాన్ లక్ష్మి? నీ దయ వల్ల ఇంకా బతికే ఉన్నాను. అత్తయ్య, దయచేసి నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయకు. నా మాటలు ఇంతే. నీ భర్త చావుకు కారణమైన మృణాలిదేవిని నువ్వు క్షమిస్తావేమో కాని నా కొడుకును అర్ధాయుష్కుణ్ణి చేసిన ఈ రాక్షసుని నేను క్షమించను. ఆ తల్లి బాధకి, ఆ తల్లి ఆవేశానికి అర్థం ఉంది. ఆవిడకనే హక్కుంది. పడాల్సిన బాధ్యత నాకుంది. నేను హవేలీకొచ్చింది కూడా గతం మర్చిపోయి కాదు, నా ప్రతాప్కి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి కాదు.
పోలీసుల ముందు లొంగిపోయి చేసిన పాపాలు ఒప్పుకుంటారని నాకు మాటిచ్చా. ఆ కండిషన్ మీదే వచ్చాను. అవును, మాటిచ్చాను. మాటివ్వడం కాదు, నిలుపుకోవాలి. తప్పకుండా చేసిన పాపాలు ఒప్పుకుంటాను. శిక్ష అనుభవిస్తాను. నా వల్ల నష్టపోయిన వాళ్ళందరూ సంతోషపడేలా చేస్తాను. సరేనా? సంతోషమేనా? ప్రతాప్ నీకే కాదు, నాకు కూడా కొడుకే. ప్రతాప్ నాకు శత్రువు కాదు. నా కాళ్లకు అడ్డం పడ్డం వల్ల, నన్ను అటాక్ చేయడం వల్ల ప్రతాప్ని నేను టార్గెట్ చేయాల్సొచ్చింది. అలా అని నన్ను నేను సమర్థించుకోవడం లేదు.